హాయ్ ఫ్రెండ్స్, పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా పన్నీర్ని ఇలా పీసెస్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి పన్నీర్ పీసెస్ని వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇక్కడ ఫ్రై అవుతున్నాయి. మనకి పీసెస్ అనేది ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. టమాటాస్ని కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై అయిపోయిన తర్వాతకి కొన్ని జీడిపప్పును వేసుకోవాలి. కొద్దిగా కారం వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇక్కడ మనకు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తి చల్లారిన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పూర్తి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. పేస్ట్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పేస్ట్ అనేది ఉడుకుతుంది కదా. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపును వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఆయిల్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా మనకి పేస్ట్ అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పన్నీర్ పీసెస్ని వేసుకొని కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాతకి ఇప్పుడు కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ జీడిపప్పు పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఫ్లేమ్ స్లిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. కాసేపు తర్వాత ప్లేట్ తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.